మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మా డిపార్ట్మెంట్‌కు సమాచారం లేదు, సంబంధం లేదు అని అధికారులు, పోలీసు యంత్రాంగం, మిగతా శాఖలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కరెక్టేనా ఈ మాట? మాకు సమాచారం లేదు, మాకు సంబంధం లేదన్న మాట కరెక్టేనా? ఎస్ ఎస్ ఇది మీరు చెప్పినటువంటి మాట అయితే వాస్తవం అండి. మేము అక్కడ ఉండి ఇమీడియట్ రిలీఫ్ యాక్టివిటీస్ అయితే మేమే చేసాం. బాడీ షిఫ్ట్ చేయడం కానీ, అంబులెన్స్ రప్పించడం అన్నింటినీ చేసాము. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతోనే మాట్లాడతారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ కన్సర్న్డ్ మంత్రి డెలివర్ చేస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ అది ఒక ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తులు రన్ చేస్తున్నటువంటి టెంపుల్ కాబట్టి అక్కడ దుర్ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం లేదు, మాది బాధ్యత కాదన్నట్టు మాట్లాడడం అన్నటువంటి. నేను హాస్పిటల్లో ఉండగానే నేను ఆ వార్త చూసి ఐ వాజ్ అస్టానిష్డ్. నిజంగా మేము అంతవరకు కనీసం రాజకీయాలు మాట్లాడడానికి మేము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మా ఊర్లో జరిగింది, మా మనుషులు చనిపోయారు, మా కళ్ళెదురుగానే మా సోదరులు లేకపోతే మా సోదరిమణులు, మా అక్క చెల్లెమ్మలు చనిపోయారు అన్నటువంటి ఆవేదనతో ఉంటే ఒక ప్రభుత్వం మాది బాధ్యత కాదు అని చెప్పడం అన్నటువంటిది మాకు అందరికీ చాలా తీవ్ర ఆవేదన గురి చేసింది. ఈ రోజే కాదు, మీరు ఒక వారం 10 రోజుల క్రితం చూస్తే గిరిజన పిల్లలు హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కేజీహెచ్లో అడ్మిట్ అయ్యి చనిపోయే పరిస్థితి వచ్చి ప్రతిపక్ష పార్టీగా మనం అడిగితే ఆ రోజు కూడా మంత్రి ఎలాగనే ముందుకొచ్చి మీడియా ముందుకు స్పందించారు. హాస్టల్లో పిల్లలకు జ్వరం వస్తే నాదే బాధ్యత, నాకేంటి సంబంధం, నాకే జ్వరం వచ్చింది, మరి దానికి ఎవరు బాధ్యత అనుకొని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందనే దాన్ని గమనించమని ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం అనేది ఇలాంటి దుర్ఘటనకు సంబంధించినప్పుడు, ఒక విపత్తు సంబంధించినప్పుడు పాజిటివ్గా జరిగితే విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటారు. మేమే మార్చాము, మేమే ఆపాము, మేమే దాన్ని టర్న్ చేసాము, మేము కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కి దాన్ని వెనక్కి పంపించామని ఎలివేషన్స్ చెప్పుకునేటటువంటి వీళ్ళు తప్పిదం జరిగినప్పుడు ఈ తప్పిదంకి మాకు సంబంధం లేదు, ఈ తప్పిదానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి చేతులు దురుపుకునేటటువంటి కార్యక్రమం అన్నటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు నేనైతే భావిస్తాను. బట్ వన్ థింగ్ ఈశ్వర్ గారు, ఒక్క విషయంలో నేను నేను సంభాలించుకున్నాను. ఏంటంటే అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల్లోనూ కృష్ణా పుష్కరాల్లోనూ చనిపోయినప్పుడు చంద్రబాబు గారిని మీలాంటి జర్నలిస్టులు దీనిపైన మీరేమంటారని అడిగితే కుంభమేళాలో చనిపోవట్లేదా, లేకపోతే ఇంకెక్కడో చనిపోవడం లేదా, మరి మన దగ్గర పుష్కరాల్లో చనిపోతే తప్పేంటి అన్నట్టు ఆయన మాట్లాడాడు. పోనీ అట్లీస్ట్ ఈరోజు అలా మాట్లాడాల. తిరుపతిలో చనిపోయారు కదా, సింహాచలంలో చనిపోయారు కదా, పలాసలో కాశీబుగ్లో చనిపోతే పెద్ద తప్పేంటి అన్నట్టు ఆయన మాట్లాడుకోవడం కొంత మాకు సంతృప్తి చెప్పారు. బట్ ఏమిటి ఇది? ప్రభుత్వం బాధ్యత వహించకుండా, బాధ్యత తీసుకోకుండా మాకు సంబంధం లేదని మాట్లాడడం మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఆ ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన మోర్ దాన్ 90 years old ఎల్డర్లీ మ్యాన్, 90 సంవత్సరాల పైబడినటువంటి ఓల్డ్ మ్యాన్. ఆయన అంటే మా ఊర్లో కానీ మా ప్రాంతంలో కానీ చాలా గౌరవం ఉంది. అలాంటి వ్యక్తిని దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మీద కేసు పెట్టున్నారు. ఆలయ ధర్మకర్త మీద బాధ్యత తీసుకోలేదు ప్రభుత్వం. ముందస్తు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనిది ప్రభుత్వం. పోలీసులకు సమాచారం ఇచ్చినా కానీ పట్టించుకోనటువంటిది ప్రభుత్వం. ఇవేవి ప్రభుత్వం చేసుకోకుండా, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఆలయ ధర్మకర్త, అది కూడా 90 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా స్టేషన్లో ఉంచి ఆయన మీద ఎఫ్ఐఆర్ వేస్తున్నారు. 1. 2, వాళ్ళ అబ్బాయి డాక్టర్ రాజ్ కుమార్ గారని, డాక్టర్ రాజ్ కుమార్ ఈజ్ ఏ సర్జన్. ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదివి వచ్చి, అంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చి ఇలాంటి చిన్న చిన్న పట్టణంలో ఆయన ప్రాక్టీస్ చేసి ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని కూడా ఉదయం స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా స్టేషన్లో ఉంచున్నారు. ఇదే డాక్టర్ రాజ్ కుమార్ గారు కంటే ఎవరైతే ఎల్డర్లీ మ్యాన్ వాళ్ళ సన్ ఉన్నారు డాక్టర్ గారు,
ఆయన కూడా 1 year బ్యాక్ 1 year to 1.5 year బ్యాక్ రైట్ సిఏబీజీ అయ్యి చాలా క్రిటికల్లీ ఇల్ అయిపోయినటువంటి వ్యక్తి. చాలా అదృష్టవశాత్తు ఆయన బతికి బట్టకట్టాడు, ఆయన ఆపరేషన్ చేయించుకుని గుండెకి. ఎస్ అలాంటి వ్యక్తిని ఉదయం తీసుకొని వెళ్ళిపోయి ఇప్పటి వరకు కూడా స్టేషన్లోనే నిర్బంధించున్నారు ఈ ప్రభుత్వం. రైట్ అంటే ఎటు వెళ్తున్నారు వీళ్ళు? అసలు ఆ సెన్సిబిలిటీ ఎందుకు ఉండడం లేదు? రైట్ 90 సంవత్సరాల పైబడిన వ్యక్తిని నిర్బంధించారు. వాళ్ళ అబ్బాయి ఈజ్ ఏ డాక్టర్, ఆయన హాస్పిటల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, పేషెంట్కి మంచి జరుగుతుంది. అలాంటి ఆయన తీసుకెళ్ళి ఆయనకి అసలు సంబంధమే లేదు, కేవలం ఆయన కూడా వాడి దట్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. ఆయన సిఏబీజీ అయ్యి హీజ్ ఏ పేషెంట్ హిమ్సెల్ఫ్, డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా నిర్బంధించినారు. అంటే చూడండి, ప్రజల కోసం గుడి కట్టినందుకు వీళ్ళు కేసులు పడుతున్నారు, వీళ్ళు ప్రభుత్వం చేతిలో నిర్బంధానికి గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి తిరిగి ప్రజల్ని లేదా ఆ కన్సర్న్ వ్యక్తుల్ని బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నేనైతే అభిప్రాయపడతాను. రైట్.